తీన్మార్ మల్లన్న సో కాంగ్రెస్ లీడర్ని అందరినీ విమర్శించిండు, సో అందరినీ తిట్టిండు. సో బూతుల నుండి మొత్తం ఇంతున్న అంతున్న రేవంత్ రెడ్డి గారి నుండి తిట్టిండు. సో వాళ్ళే దృష్టిలో పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ కావచ్చు, వీళ్ళు ఒక రకంగా తీన్మార్ మల్లన్ని లోపల ఓడిపియాలి అన్నట్టుగా వాస్తవాలు బయటకు వస్తా ఉన్నది అన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది. సో దీనికి ఏ విధంగా చూస్తారు? ఏ రాజకీయ నాయకులు అండి, ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు ఒక పార్టీలో ఉండి విమర్శన చేయకుండా ఉండేది ఏ రాజకీయ నాయకుడు? ఒకటే విషయం అండి, ఏ పార్టీకి అయినా స్ట్రేట్ ఫార్వర్డ్స్ పోవు, పంక తొంకలు పోతేనే మనకు అనుగుణంగా ఉంటాయి. ఏది ఉన్నా కూడా పార్టీల ఒక ఇప్పుడు మీరు చూడండి, ఒక పార్టీ స్ట్రేట్ గా పోతే కూడా మనకు అంత పట్టు ఉండదు. మనకు జనాలలో పోయి అవగాహించేంత వాళ్ళకు కూడా ఉండేది. ప్రభుత్వం అనుకూలంగా ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యేకి ఆయనకు సపోర్ట్ లేకున్నా కూడా ప్రజలకైతే ఆయన సపోర్ట్ చేయాలి కదా. మాకు దళిత సారీ ఉదాహరణకి నేను చెప్తా, కేసీఆర్ గారు 3 ఎకరాలు దళిత బంధు, ఇవన్నీ రైతు బంధు, బీమా పథకాలని పెట్టిండండి. ఇవన్నీ పథకాలు ఎందుకండి?